హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. రీసెంట్ డేస్ నుంచి చూసుకుంటే మనం ఇప్పుడు బూట్కట్ బాలరాజు మూవీస్ చూసుకున్నా మన సోహెల్ చాలా వరకు ఎమోషనల్ అయ్యి మూవీ చూడండి అని చెప్పని పబ్లిక్ చెప్పడమే కానీ ఇట్లా తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను చెప్పడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ఏదైతే మూవీ ఉందో ఆ మూవీకి సంబంధించి ఒక మీమ్సే కానీ ట్రోల్సే కానీ రకరకాలు అనేవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ రోజుల్లో అవన్నీ కూడా చాలా కామన్. అయితే ఇటువంటి వాటిని తీసుకొని వాటిని వాళ్ళ భావోద్వేదాలకు కానీ లేకపోతే వాళ్ళ మనోభావాలకు కానీ దెబ్బతీసేయన్న విధంగా వాళ్ళు చెప్పడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఇవన్నీ కూడా కరెక్టా కాదా అనే విషయంలో కూడా మనం ఆలోచించి దానిపైన చర్చించే అంశంలో అయితే మనం ఈరోజు మనతో ఉన్నారు నవీన్ నాయక్ గారు అలియాస్ పూల చొక్కా. నమస్తే నాయక్ గారు. నమస్తే నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్ రాకింగ్. ఆల్వేస్ రాకింగ్. ఖచ్చితంగా రాకింగ్ స్టార్ యష్ ఆయనకి ఎలా ఉందో నేను కూడా ఎప్పుడు రాకింగ్. అవునా? రైట్. ఎందుకని మీ మీద ఫోకస్ చేశారు సోహెల్ గారు? ఏమో ఆయనకి వేరే దొరకలేదు అనుకుంటా. ఏమి ఇంతమంది రివ్యూవర్స్ ఇంత రివ్యూస్ ఉన్నారు, రివ్యూస్ ఉన్నా నా మీదే మేబీ ఈ థాట్ నా వల్ల డెంట్ ఏమైనా పడుతుందని అనుకున్నారేమో. బట్ ఏంటంటే ఆయన అర్థం చేసుకోవాల్సింది రివ్యూస్ వల్ల పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఎందుకంటే నేను రివ్యూ ఇచ్చింది ఫస్ట్ డే కూడా కాదు, నేను పెట్టింది సెకండ్ డే. ఆయన అయితే ఏదైతే ప్రసాద్సో ఎక్కడో ఏ సినిమా థియేటరో తెలియదు, నాకు గుర్తులేదు, ఆ థియేటర్ బయట ఎమోషనల్గా చూడండి అన్నా అని చెప్పాడు కదా. అవును, బిగ్ బాస్ టైంలో కామెంట్స్ పెట్టారు సోయల్ అని. అవును, బిగ్ బాస్ టైంలో సపోర్ట్ చేశారు. అది పెట్టిన నెక్స్ట్ డే మార్నింగ్ నేను రివ్యూ పెట్టా. సో ఒకవేళ నా వల్ల ఎఫెక్ట్ అయ్యి ఉంటే ఆ ఫస్ట్ డేనే కలెక్షన్స్ రావాలి కదా. వారు ఎవరు చూడట్లేదంటే దాని అర్థం ఏంటి? అవును, ప్రోడక్ట్లో ఏదో లోపం ఉంది, పబ్లిసిటీ సరిగ్గా జరగలేదు. పబ్లిసిటీ ఎలా జరుగుతుంది? మీ ట్రైలరు, సాంగ్, లేకపోతే మీ టీజరో పోస్టరో నచ్చితే జనాలు వస్తారు థియేటర్కి. ఓకే, నా వల్ల పెద్ద ఎఫెక్ట్ ఏం పడలేదు. థియేటర్ తెల్లంగా తెలిసిపోతుంది, ఎందుకంటే ఫస్ట్ డే నేను రివ్యూ ఇవ్వలేదు. ఓకే, ఫస్ట్ డే ఇస్తే నా వల్లే అయింది అనుకోవచ్చు. సెకండ్ డే మార్నింగ్ పెట్టాను. నవీన్ గారు, అంటే ఇప్పుడు మీరు చెప్పిన రివ్యూస్ ప్రకారమే సినిమాలు ఉంటాయని చెప్పని అనుకోవచ్చా? ఎందుకు ఉంటుంది అలా? ఇప్పుడు చాలా మంది రివ్యూస్ ఇస్తారు కదా. ఇప్పుడు నేను రివ్యూ ఇస్తాను బ్యాడ్గా, నాకు నచ్చలేదని చెప్తాను దాంట్లో నా ఛానల్లో. సో దాన్ని బట్ కానీ దాని తర్వాత సినిమాలు హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి కదా, అంటే కలెక్టెడ్ మనీ అనే సినిమాలు ఉంటాయిగా. అవును, ఎందుకంటే అర్లియస్ట్గా అందరికంటే ముందు రివ్యూ నేనే ఇస్తాను. అవును, అదే. సో అప్పుడు దాని బేసిస్గా మీరు చూసుకుంటే రివ్యూస్ డోంట్ ఎఫెక్ట్ కదా. నేను నాట్ జస్ట్ మైండ్, ఏ రివ్యూవర్ది రివ్యూ తీసుకున్నా దాన్ని బట్టి ఏం పెద్ద సినిమా బాగుంటే చూస్తారు, లేకపోతే చూడరు. పీపుల్ ఆర్ ఆడియన్స్ ఇస్ వెరీ ఇంటెలిజెంట్. ఓకే, చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు వాళ్ళు. రైట్, మీరు చెప్తుంది బాగానే ఉంది. కానీ ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మీలాగా రివ్యూస్ చెప్పేవాళ్ళు, క్రిటిక్స్ చేసేవాళ్ళు, వీళ్ళందరినీ చూసి చాలామంది మీకు అంటే మీకున్న ఫాలోవర్స్ కానీ మీకున్న వీళ్ళు మీ ఫాలోవర్స్ కానీ మీ వాళ్ళంతా కూడా మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి వెళ్ళి చూసే విధంగానే ఉంటారు కదా చాలా మంది. అలాంటప్పుడు ఏమైనా అంటే మీరు చెప్పింది కొన్నిసార్లు రైట్ అవ్వచ్చు, కొన్నిసార్లు రాంగ్ అవ్వచ్చు కదా. మరి అలాంటప్పుడు మిమ్మల్ని ఫాలో అయ్యేటప్పుడు చాలా మంది ఇప్పుడు ఇండస్ట్రీలో వాళ్ళందరూ కూడా అదే అనుకుంటారు కదా, ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్టుగానే పబ్లిక్ వెళ్తున్నారు, మీమ్స్ని బేస్ చేసుకునే చూస్తున్నారు అని చెప్పనే అపోహ కూడా ఇప్పుడు నడుస్తుంది. రీసెంట్ డేస్లో అయితే దిల్ రాజు గారు కూడా అన్నారు ఒకసారి, ఈ మీమ్స్ వీళ్ళు చెప్పడం వల్ల ఇలాగా జరుగుతుందని చెప్పని కూడా అనడం జరుగుతుంది కదా. మరి దాని గురించి అదే నేను అంటుంది ఏంటంటే మూవీ బాగుంటే ఎఫెక్ట్ అవ్వదు, టైం అండ్ అగైన్ అది ప్రూవ్ అయింది. సో సినిమా బాగా తీసుకుంటే దాన్ని బట్టి అడ్వాంటేజ్ ఉంటుంది. నేను కూడా నా రివ్యూలో ఏం చెప్తానంటే, బాబు ఇది నా ఒపీనియన్, నాకు ఇలా అనిపించింది, మీరు వెళ్ళి సినిమా చూడండి, మీరు మీ ఒపీనియన్ ఫామ్ చేసుకోండి సినిమా మీద. సో అలా చెప్తాను. సో ఇప్పుడు నా తప్ప నేను జనాలు సినిమాకి వెళ్ళకపోతే, నేనైతే క్లియర్గానే ఉన్నాను కదా. అవును. సో నా తప్ప ఎలా అవుతుంది సినిమా నా రివ్యూ బేస్ చేసుకొని జనాలు వెళ్ళకపోతే? సో అల్టిమేట్లీ పీపుల్ విల్ డిసైడ్ వాట్ దే వాంట్ టు కన్జ్యూమ్. సో మనము ఎమోషనల్గా అయిపోయి ఏడుస్తే సింపతి కార్డు లేకపోతే విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తే వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే రేపటి రోజున నేను ఇండైరెక్ట్ చేసి రోడ్ల మీద వచ్చి ఏడుస్తే నా సినిమా చూడాలా? నేను ఒక రెస్టారెంట్ పెడతా, నా రెస్టారెంట్లో ఎవడో వచ్చి ఫుడ్ తినట్లేదు, ఎందుకు తినట్లేదు అన్నా అని చెప్పి నేను ఏడవాలా? అలా కాదు, మంచి ప్రోడక్ట్ తాగి ఆటోమేటిక్లీ ప్రోడక్ట్ బాగుంటే వచ్చి రెస్పెక్ట్ చేస్తారు ఆ ప్రోడక్ట్ని. అది ఫోన్ అయినా, బ్రష్ అయినా, పేస్ట్ అయినా, సినిమా అయినా. మీరు ఇంత ఇదిగా చెప్తున్నారు కదా, మీకు సినిమాలో మూవీకి సంబంధించి మీకు అనుభవం కూడా ఉందని చెప్పని అంటున్నారు. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు?
6 years ఉంది, 6 years ఎక్స్పీరియన్స్ ఉంది. దానికన్నా ముందు నేను చాలా కాంటెంట్ తయారు చేశాను. బట్ ఫీచర్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ 6 years. ఏం చేసేవారు మీరు? నేను అసోసియేట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఐ వర్క్డ్ యాజ్ అ లైన్ ప్రొడ్యూసర్ ఆల్సో, ఈవెన్ దో ఐ డి నాట్ గెట్ క్రెడిటెడ్. బట్ ఐ హ్యావ్ హోల్సమ్ ఎక్స్పీరియన్స్ ఆన్ ఫిల్మ్ వర్క్ ఫ్లో. ఓకే. సో ఐఎమ్ మోస్ట్ క్వాలిఫైడ్ టు రివ్యూ. అంటే ఇప్పుడు రైట్ రివ్యూ, రాంగ్ రివ్యూ అని ఉండదు ఎక్కడ. అవును. ప్రొఫెషనల్ రివ్యూవర్స్ అనే కాన్సెప్ట్ ఎక్కడ ఉండదు. ఇప్పుడు బ్రెయిన్లెస్ డమ్ లో ఐక్యూ పీపుల్ ఏదైతే మాట్లాడుతున్నారో ప్రొఫెషనల్ రివ్యూస్ ఉన్నారు కదా. అంటే ఏంటిది, ఏమన్నా ప్రొఫెషనల్ రివ్యూ అంటే ఏమైనా స్కూల్ ఉందా ఏంటి దానికి? అదే ఏమన్నా సర్టిఫికేట్ ఏమైనా ఇస్తారా రివ్యూ? వాటికే ఉండవు. అంటే డెంటిస్ట్ సర్జన్ లాగా ఏమైనా సర్టిఫికేట్ ఇస్తారా? నువ్వు ఇంజనీర్ అయిపోయావు బాబు అని చెప్పి సర్టిఫైడ్ పట్టా ఇచ్చినట్టు ఇవ్వరు కదా. సో ఎనీబడి హూ హ్యాస్ ఎన్ ఒపీనియన్ విల్ టెల్ హిస్ ఒపీనియన్. సో అది జనాలకి, పీపుల్ విల్ డిసైడ్. అంతే, జనాలు డిసైడ్ అవుతారు. ఇప్పుడు మీరున్నారు, మీ ఫ్రెండ్కి ఏదో చెప్తారు, రికమెండ్ చేస్తారు కదా. యువర్ ఆల్సో రివ్యూవర్. అరే ఈ సినిమా చూసాను, నాకు ఇది నువ్వు చూడని చెప్తారు. బట్ మీ ఫ్రెండ్ చూసి బాగాలేదని చెప్పొచ్చు, ఎందుకంటే అది ఆయన టేస్ట్, ఇది మీ టేస్ట్. అంటే మీరు ఫెయిల్ అయినట్ట? మీరు ఫెయిల్ అయినట్టు కాదు కదా, అంతే. సో ప్రొఫెషనల్ సజెషన్, రివ్యూ ఇదంతా కూడా డిఫరెంట్ కైండ్స్ కదా. అంతే. సో ఈ సిల్లీ ఆర్గ్యుమెంట్ పనికిరాదు. ప్రొఫెషనల్, అన్ప్రొఫెషనల్ వాళ్ళే ఇవ్వాలి, ఈ వెబ్సైట్ ఇవ్వాలి, అదంతా రిగ్రెసివ్ మోడల్. మీరు గ్రో అవ్వాలనుకుంటే ఫీడ్బ్యాక్ తీసుకోండి. వీడికి నచ్చలేదా, మనోడికి నచ్చలేదా, ఓకే లెట్స్ మేక్ ఎ గుడ్ ఫిల్మ్ నెక్స్ట్ టైం విచ్ విల్ ఇంప్రెస్ హిమ్ ఆల్సో. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలకు కానీ లేదంటే మ్యాక్సిమం సినిమాలు అన్నిటి కూడా ఒక టాప్ రివ్యూ నుంచి వస్తుంది. ఇప్పుడు గ్రేట్ ఆంధ్ర నుంచి వస్తుంది అని చెప్పని అన్నారు. గ్రేట్ ఆంధ్ర నుంచి వచ్చినప్పుడు వాళ్ళ రివ్యూని కంపేర్ చేసుకుని మిమ్మల్ని ఏదో అన్నారు, వాళ్ళు ఎంత రేటింగ్ ఇచ్చారు 1.5, ఈడు 0.45 ఇచ్చాడని ఏదో అన్నారు. అవును, అదే అంటున్నా నేను. వాళ్ళు రివ్యూ ఇస్తారు, 1.5 ఇచ్చారు, వాళ్ళు ఏదో 2.5 ఇచ్చుంటారు ఏదో సినిమాకి బాగుందని. ఆర్ 2.5 కూడా ఏ బేసిస్ మీద ఇస్తారో తెలియదు మనకి. ఏంటి అసలు బేసిస్ ఏంటి? ఓకే ఒక వర్షం పడుతుంది, మ్యాచ్ డక్వర్త్ లూయిస్ అనే బేసిస్ మీద డిసైడ్ చేస్తారు ఎవరు గెలవాలో వర్షం పడినప్పుడు. అవును, దీనికి బేసిస్ ఏంటి? నువ్వు ఫార్ములా ఏమైనా ఉందా? దట్స్ బేసికలీ ఇన్లాజికల్. నేను ఐఎమ్ మాకింగ్ ఎట్ ద రేటింగ్స్, అందుకే టమాటోస్ అని పెట్టా. ఐ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. నేను నా ఒపీనియన్ని సీరియస్గా తీసుకోండి. నా ఎక్స్పీరియన్స్ ఏం జరిగిందో ఇట్స్ లైక్ అ హుక్. టమాటోస్ అనేది హుక్. సో వాళ్ళు క్రెడిబుల్ అని ఎలా చెప్తారు మీరు? వాళ్ళదే కరెక్ట్ రేటింగ్ అని ఎలా చెప్తారు? వాళ్ళ రేటింగ్స్ కూడా ఫెయిల్ అయిన రోజులు ఉన్నాయి కదా. అంతే. ఫండమెంటలీ రేటింగ్స్ ఫెయిల్ అవ్వడం, రివ్యూస్ ఫెయిల్ అవ్వడం అనేది ఉండదు. ఇట్స్ ఇండివిజువల్స్ ఒపీనియన్, ఆ ఇన్స్టిట్యూషన్ ఒపీనియన్. ఇది నా ఒపీనియన్, నాకు నచ్చింది, నీకు నచ్చాలని రూల్ లేదు. నాకు నచ్చకపోవచ్చు, నీకు నచ్చవచ్చు కూడా. అవును. సో దానికి పెద్ద డిబేట్ కూడా అవసరం లేదు. అనవసరంగా దీన్ని లాగుతున్నారు. దీనివల్ల యాక్చువల్లీ బూట్ కట్ సినిమాకి అడ్వాంటేజ్ అయితే మంచిదే. నా వల్ల టికెట్లు తగ్గుతున్నాయి, పండగ చేసుకోండి అని ఫీల్ అవుతా. మిమ్మల్ని చాలా చోట్ల చాలా ఇంటర్వ్యూలో కూడా మిమ్మల్ని తిట్టారని చెప్పని కూడా అన్నారు. అయినా సరే మీరు మీ పద్ధతి అది కాదని చెప్పని మీరు వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. మీ సంస్కారం అది, మీ సంస్కారం అని చెప్పని వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏంటి, ఏమని తిట్టారు అసలు? ఏంటి ఏమన్నారు? మీరు ఎక్కడ హర్ట్ అయ్యారు? ఎందుకంటే జనరల్ గా మీరు ఏంటంటే చాలా, మీరు ఇప్పుడేనే కాదు చాలా చేస్తున్నారు, కూల్ గానే మీరు డిఫెండ్ చేసుకుంటారు. కానీ మీరు కూల్ గానే రియాక్ట్ అయ్యాను. అవును, రైట్, అదే రియాక్ట్ అయ్యారు. ఎందుకు అయ్యానంటే ఆయన కొన్ని కపుల్ ఆఫ్ థింగ్స్. ఫస్ట్లీ వాడు వీడు అని సంబోధించారు. ఓకే, అక్కడ రెస్పెక్ట్ ఇవ్వలేదు. సెకండ్ ఏంటంటే నా బాడీ షేమింగ్ చేశారు. ఫేస్ ని టమాటో లాగా ఉంది, నీ ఫేస్ లో నీ నోట్లో నా టమాటో అన్నాడు. చాలా వల్గర్ అది. అంటే మీకు అర్థమవుతుంది కదా దాని సెన్స్ ఏంటో. ఇంకా పతాక స్థాయికి ఎక్కడ రీచ్ అయిందంటే లాస్ట్ కి ధమ్కీ ఇచ్చాడు, నేను సినిమాల్లో లేకపోతే అయిపోయి వేరేలాగా ఉండేది. అంటే ఏంది, ఫిజికల్లీ లిక్విడేట్ చేస్తారా? ఫిజికల్లీ లిక్విడేట్ అంటే నామరూపాలు లేకుండా చేస్తారా జనాల్ని? వైలెన్స్ లోకి దిగుతారా? అంటే ఏం, వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు సే? అంటే వాట్ ప్రెసిడెంట్ ఆర్ యూ ట్రైంగ్ టు సెట్? సో ఒక రెస్పాన్సిబుల్, ఒక హీరో అని చెప్పుకొని తిరిగే వాళ్ళు ఇలా మాట్లాడతారా? అంటే మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి కొంతమంది ఉంటారుగా, అవును, వాళ్ళు కూడా ఇలా చేస్తారు. సో అక్కడ నాకు పెద్ద ప్రాబ్లం అయింది. మధ్యలో ఇంకోటి ఏంటంటే ఏదో తెలంగాణ ఏదో కించపరిచారు, తక్కువ చేశారని చెప్పని అన్నారు. అక్కడ బ్రెయిన్లెస్ పీపుల్ కి అర్థం కాని ఏంటంటే వాళ్ళకి ఐక్యూ లెవెల్ చాలా తక్కువ ఉంది.
10th క్లాస్ పోరాడు కూడా కొంచెం ఎక్కువ బ్రెయిన్ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఒక ఆథెంటిసిటీ లేదు సినిమాలో. ఓకే. ఇప్పుడు మనము ఒక పుష్ప సినిమా ఒక ఏరియాలో జరుగుతుంది కదా, అవును. అక్కడ నువ్వు తీసుకెళ్ళి ఇక్కడ తెలంగాణ స్లాంగ్ మాట్లాడే వాళ్ళు ఆంధ్ర మాట్లాడితే ఆంధ్ర స్లాంగ్ అప్పినట్టు ఉంటుంది అసలుకి. అవును. ఇప్పుడు నెల్లూరు స్లాంగ్, చిత్తూరు అటువైపు డిఫరెంట్ ఉంటుంది. అది అప్పది కదా. అప్పుడు నువ్వు చూస్తున్నప్పుడు సినిమాని పంటి కింద రాయిలాగా ఉంటది. అవును, అది నేను చెప్పా. ఇప్పుడు కొంతమంది ఏదో చెప్తున్నారు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఏంద్రా ఇది అనే ఫీలింగ్ వస్తుంది, ఇది ఇలాగా అదే అనే ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు మనము బ్రిటిషర్స్ ని పెట్టినప్పుడు తెలుగు సినిమాల్లో ఒక డిఫరెంట్ స్టైల్లో మాట్లాడిస్తుంటారు కదా తెలుగు, అలా ఉండదు కదా. అది నేను అంటుంది. అది లేకపోతే ఒక బాంబేలో జరుగుతున్న బ్యాక్డ్రాప్ లో జరుగుతున్న సినిమాలో తెలుగు మాట్లాడుతుంటారు. అది ఓకే, జనాలు తెలుగు ఆడియన్స్ కి కన్వీనియన్స్ సేక్ అలా చేస్తారు. బట్ ఆథెంటిక్ గా ఉంటే మంచిగా అనిపిస్తుంది కదా మనకి. అవును. సో అది నేను చెప్పాను. దాన్ని ఏంటంటే రాంగ్ గా పోర్ట్రే చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి బ్రెయిన్ లేదు కాబట్టి. ఏం చెప్తున్నారంటే నేను ఆంధ్ర వాళ్ళని కించపరిచానంట. అంటే ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి అరే ఆంధ్ర వాళ్ళని కాదు, యాక్టర్స్ ఆథెంటిసిటీ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టాలి. మీరు అన్నట్టుగా రైట్, మీరు అన్నట్టుగా ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చారు లేదని తెలంగాణ వాళ్ళు పెట్టలేదని చెప్పని ఎలా అనుకుంటే, మన తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది బయట స్టేట్ వాళ్ళు చాలా మంది అదే సిల్లీ డిబేట్. అది ఇంకా వాళ్ళకి బ్రెయిన్ లేదు, ఏదో డిస్కషన్ ని వేరే డైరెక్షన్ టాంజెంట్ లో తీసుకెళ్దామని ట్రై చేస్తున్నారు. కానీ పీపుల్ ఆర్ ఇంటలెక్చువల్స్, వాళ్ళకి చాలా బ్రెయిన్ ఉంది. ఈ సో కాల్డ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎవడో సమ్ ప్రొడ్యూసర్ అంట, ఏదో వీడియో చూస్తున్నా, ఆయన ఏదో మాట్లాడుతున్నాడు దట్ ఏదో ఈ డైలాగ్కి సంబంధించి. సో ఆయనకు అదే చెప్తున్నా, సార్ మీకు అర్థం కాలేదు, మీరు ప్రొడ్యూసర్ అయ్యారో ఎలా అయ్యారో కూడా తెలియదు నాకు, మీకే చెప్తున్నా, మీకు అర్థం కాలేదు, కొంచెం ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ తెచ్చుకోండి, జనాలు ఏం మాట్లాడుతున్నా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, అప్పుడు చేయండి సినిమాలు, మీ సినిమాలు సక్సెస్ఫుల్ అవుతాయి. అండ్ ఇంకోటి ఏం చెప్తున్నా అంటే, కష్టపడి చేస్తున్నారు సినిమాలు, ఎలా రివ్యూతో డిసైడ్ చేసేస్తావు, ఈ రివ్యూ అనేది నేను కనిపెట్టాను ఏంటి, డిడ్ ఐ టర్మ్ దిస్ రివ్యూ అనే కాన్సెప్ట్. అండ్ నువ్వు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చావు కదా, నీకు తెలుసు కదా ప్రొడ్యూసర్ బాధలు. మేము చేసిన సినిమాలు కూడా రివ్యూస్ ఇచ్చారు, సినిమాలు ఫ్లాప్ అయిన రోజులు ఉన్నాయి, మేమైనా ఏడ్చామా? సినిమా బాగుంటే హిట్ అవుతాయి. అండర్స్టాండ్ ద రూల్స్ ఆఫ్ ద గేమ్, అప్పుడే రండి. లేకపోతే ఇష్టం వచ్చినట్టు తీసి పడేస్తానని సినిమాలు అందరూ ఆదరించాలంటే అవ్వదు. ఓకే. ఇప్పుడు మీరు చేసిన ఈ చిన్న చిన్న సినిమాలే కాదు, చాలా పెద్ద పెద్ద సినిమాలు కూడా మీరు ఇచ్చారు. ఎప్పుడైనా మీకు ఎట్లాంటి కాల్స్ కానీ ఇట్లాంటి ఎప్పుడు రాలేదు, థ్రెటింగ్ కాల్స్ కానీ ఇట్లా ఎప్పుడైనా వచ్చినాయా? ఎప్పుడు రాలేదు. వాళ్ళకి తెలుసు, వాళ్ళు చాలా మెచ్యూర్. మనం ప్రోడక్ట్ మంచిగా ఉంటే జనాలు చూస్తారు, లేకపోతే చూడరు. సినిమా హిట్ ఫట్ అనేది రివ్యూవర్ డిసైడ్ చేయడు, ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. రివ్యూవర్ ఆయన ఒపీనియన్ చెప్తాడు. ఇప్పుడు నేను ఇప్పుడు యానిమల్ సినిమా నాకు సెకండ్ హాఫ్ నచ్చలేదు, నేను 2.75 ఎంతో ఇచ్చాను. బట్ సినిమా జనాలకు నచ్చింది, లాట్ ఆఫ్ పీపుల్ వాచ్డ్ ఇట్ కదా. అది ఎందుకు నచ్చింది అనేది మనం చెప్పలేం. నవీన్ నాయక్ చెప్పాడు కదా వెళ్ళొద్దు అని చెప్పని అనుకోరా? అనుకోలేదు కదా, వాళ్ళు చూశారు కదా, చూసి అరే నాకు నచ్చింది అని చెప్పారు చాలా మంది. అరే నువ్వేం రివ్యూ నా ఒపీనియన్. ఇప్పుడు చాలా మంది క్రిటిక్స్, చాలా మంది తో పీపుల్ కి నచ్చలేదు కదా సినిమా. ఓకే, అవును. చాలా రాంగ్ ప్రెసిడెంట్ సెట్ చేస్తుంది, మిసాజినీ ఉంది. అవును. అసలు ఏంటి, అమ్మాయిలు నీలా చూపిస్తారా, ఆట బొమ్మల్లాగా తయారు చేస్తారా, ఇష్టం వచ్చినట్టు చేస్తారని చెప్పారుగా. వాళ్ళు ఒక్కొక్కరు అప్బ్రింగింగ్ బట్టి, వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి వాళ్ళు చెప్తారు. సో అదేనే అంటుంది, రివ్యూస్ డోంట్ మ్యాటర్ అని. మళ్ళీ మీరు ఇంతకుముందు చేసిన సినిమాలు ఏంటి అసలు నవీన్ నాయక్ గారు? మీరు ఇంతకుముందు అంటే ఈ క్రిటిక్స్ చెప్పకుండా ముందు కానీ, లేకపోతే మీమ్స్ చెప్పకుండా ముందు కానీ, ఇంతకుముందు మీరు చేసిన పాస్ట్ ఏంటి అసలు? నవీన్ గారు ఏం చేశారు అసలు? అదే నేను ఫిల్మ్స్లో అసోసియేట్ డైరెక్టర్, ఎడిటింగ్ చేసామండి. ఫిల్మ్ ఏ సినిమాలు చేశారు? ఉయ్యాల జంపాల వాజ్ మై ఫస్ట్ మూవీ. ఓకే, రైట్. ఉయ్యాల జంపాల, రాజ్ తరుణ్ గారిది ఫస్ట్ మూవీ. దాంట్లో నేను లైన్ ప్రొడ్యూసర్ లాగా ఐ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ద ప్రాప్స్. ఓకే. డబ్బింగ్ సెషన్స్ ఆర్గనైజ్ చేసేవాడిని, డబ్బింగ్ చేయించేవాడిని యాక్టర్స్తో, మ్యూజిక్ డైరెక్టర్తో కోఆర్డినేట్ చేసి. రీల్స్ అని ఉంటుంది కదా సినిమాలో ఉండే వాళ్ళకి తెలుస్తుంది, రీల్స్ అనే కాన్సెప్ట్. అవును. సినిమా 2 hours ఉంటే దాన్ని రీల్స్ కింద కట్ చేస్తారు, 10 minute వాడేవర్ సెగ్మెంట్. అవును. సో ఈజీ అవుతుంది వర్క్ చేయడం. అవును. డిఐలో ఉండేవాడిని, తర్వాత విఎఫ్ఎక్స్ సూపర్వైజర్స్తో కోఆర్డినేట్ చేసేవాడిని, A to Z. ఇంకా దాని తర్వాత ఐ వర్క్ ఫర్ కపుల్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్ సేమ్ ప్రొడక్షన్లో. ఫుల్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే మా టీమ్ సైజ్ చాలా చిన్నగా ఉండేది. అవును. వెన్ టీమ్ సైజ్ ఇస్ స్మాల్, యూ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్. సో అప్పుడు ఆపర్చునిటీ దొరుకుతుంది. పెద్ద సినిమాలకు పనిచేస్తే ఏంటంటే
నువ్వు నీకు ఇచ్చిన వర్కే అది చేయాలి. ఎక్కడ ఉన్నా అక్కడ అంతే. కానీ చిన్న సినిమాలు ఏంటంటే అన్ని నువ్వే చేయాలి, చేయాల్సి వస్తుంది. అప్పుడు నాకు మంచి ఆపర్చునిటీ నేర్చుకున్నాను. అదే నేను ఏమన్నా అంటే నేను ఏదో తోపునని చెప్పట్లేదు. ఏమన్నా అంటే ఇఫ్ యూఆర్ సేయింగ్ పలానా వాళ్ళే రివ్యూ చేయాలి అంటే నేను ఎందుకు చేయకూడదు? నేను వాళ్ళకంటే ఎక్కువ క్వాలిఫైడ్ కదా. అవును, అది నేను అంటుంది. ఇది లో ఐక్యూ ఫెలోస్కి అర్థం కాదు. ఇట్స్ ఓకే. మరి ఇప్పుడు వాళ్ళ అన్న మాటలకు కానీ వాళ్ళు చెప్పిన వాటికి కానీ మీరు ఎప్పుడైనా భయపడ్డారా? నేను అసలు భయపడే టైప్ కాదు. ఎందుకంటే 6 years నుంచి మీమ్స్ చేస్తున్నా. ఐ హావ్ టచ్డ్ వేరియస్ టాపిక్స్. పాలిటిక్స్ గురించి మాట్లాడతా, మీమ్స్ చేస్తా అన్నీ. ఇంకా నేను చదువుకుంది MA పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, రైట్. పొలిటికల్ సైన్స్లో BA చేశా. BA పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ, డైవర్స్ ఫీల్డ్స్లో వర్క్ చేశా. సో ఇలాంటి వాళ్ళని చాలామంది చూశాను. సో ఒక డైలాగ్ ఉంటుంది ఏంటంటే పృథ్వీ గారిది, పండిపోయింది ఇక్కడ రంగేసి మేనేజ్ చేస్తాం. సో ఏంటంటే మీరు ధమ్కీలు అలాంటి వాళ్ళకి ఇస్తే పిచ్చ లైట్ లాగా తీసుకుంటాను నేను. కానీ ఏంటంటే ఇది చాలా కామెడీగా తీసుకుంటాం కానీ అవును, రైట్, చాలా మందికి ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు జస్ట్ నాకు ఇచ్చారు ఓకే ధమ్కి, ఎవరో తెలియని క్యాండిడేట్ భయపడతాడు కదా, పెట్రిఫై అయిపోతాడు. అమ్మా ఇది ఇలా చేస్తున్నారు అని భయపడి ఏమైనా చేసుకోవచ్చు కదా, ఫ్యామిలీ అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా. సో వీళ్ళందరికీ నేను సపోర్ట్ చేస్తున్నా. నాలాంటి వాళ్ళు బయటికి వస్తేనే ఇలాంటి వాళ్ళు ఓవర్ యాక్షన్ ఆపుతారు. నేను భయపడే సీనే లేదు అక్కడ. ఎందుకంటే నేను తప్పు చేయలేదు. ఒక సినిమా గురించి నా ఒపీనియన్ నేను షేర్ చేసుకోవడం తప్ప లేదు. ఫండమెంటల్ రైట్ అది. అదే మళ్ళీ చెప్తా, ఫండమెంటల్ రైట్ అంటే ఏది పడితే అది. నేను ఏం మాట్లాడాను చాలా కల్చర్డ్గా ఓ సినిమా గురించి చెప్పాను. దానికి కూడా పరిధులు ఉంటాయంట. ఏం పరిధి ఏం లేదు అక్కడ. నేను పెద్ద నార్మల్గానే చెప్పాను. ఓకే మీరు ఒక జియో అలాంటివి తీసుకురండి, రివ్యూస్ బ్యాన్ చేయండి అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇప్పుడు అన్ని 100 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి తీస్తాం కదా, ఒక రివ్యూతో ఇట్లాగా దాన్ని చేంజ్ చేయొద్దు అని చెప్పి చేంజ్ అవ్వదు. వాళ్ళు చెప్తా ఉంటారు కదా, వాళ్ళు ఏం చేంజ్ అవ్వదు. సినిమా మంచిది తీస్తే జనాలే అప్రిషియేట్ చేస్తారు. అంటే మీరు అనేది ఏంటంటే ఇప్పుడు మీరు రివ్యూ చెప్పినా చెప్పకపోయినా పబ్లిక్ వెళ్ళి చూస్తారు ఖచ్చితంగా. ఎగ్జాక్ట్లీ. చెప్పినా మీరు నెగిటివ్ చెప్పినా పాజిటివ్ చెప్పినా కానీ ఖచ్చితంగా వెళ్ళి చూస్తారు, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చూపించుకుంటారు. అంతే అంటారు. అంతే కదా, క్లియర్ కట్ తెలుస్తుంది కదా. డూ వన్ థింగ్, రివ్యూస్ ఇవ్వకూడదు అని చెప్పి ఒక జియో తీసుకురండి, గవర్నమెంట్ ఆర్డర్, మానేస్తాం. నేను మానేస్తా. నాకు తెలిసినంతవరకు అప్పుడు చాలా సినిమాలు కూడా ఆగిపోతాయి. ఎందుకు ఆగిపోతాయి? చాలా మంది మంచిగా ఉంటే సినిమా కూడా. ఇప్పుడు నేను అదే మార్టిన్ లూథర్ కింగ్ అని సంపూర్ణేష్ బాబు గారితో సినిమా వచ్చింది, మంచిగా ఉంది సినిమా చూడండి అని చెప్పా. ఎవరైనా చూసారా? లేదు. మరేంది? ఆర్ ఇలాంటి సో కాల్డ్ యాక్టర్స్ ఎవరైతే ఏడుస్తున్నారు ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి, వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు కదా సినిమాని. స్టోరీ పెట్టి ఒకటి మార్టిన్ లూథర్ కింగ్ బాగుంది సినిమా చేయరు. వీళ్ళకి ఏంటంటే పబ్లిసిటీ ఇలాంటివే కావాలి. సినిమా సరిగ్గా తీయరు కానీ ఇలాంటి ఓవర్ యాక్షన్ చేస్తారు. అంటే చాలా సినిమాలు ఏంటంటే ఇప్పుడు ఈ ఆడియో ఫంక్షన్లు ఇవన్నీ మానేసి ఇప్పుడు చాలా మంది ఇట్లా మీమర్స్ కానీ ఇట్లాగా ప్రమోషన్స్ కూడా చేయించుకుంటారు కదా. చేయించవచ్చు, ప్రాబ్లం లేదు. ప్రమోషన్ చేయడంలో తప్పలేదు కదా. ఓకే, రైట్. అసలు మీరు ఎక్కడ చదువుకున్నారు? అసలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను ఇక్కడే హైదరాబాద్లోనే చదువుకున్నా. స్కూలింగ్ అంతా ఇక్కడే హైదరాబాద్లో అయింది. DAV పబ్లిక్ స్కూల్, లోకల్ కుకట్పల్లి, CBSE చదివాను. దెన్ ఇంటర్మీడియట్ కూడా అక్కడే నారాయణ IIT అకాడమీలో. ఓకే. తర్వాత IIT మద్రాస్కి వెళ్ళాను, కెమికల్ ఇంజనీరింగ్ చదివాను కానీ కంప్లీట్ అవ్వలే. ఐ డ్రాప్ అవుట్ దేర్. దెన్ ఐ వర్క్ ఫర్ ఫిల్మ్స్ 6 years. దెన్ ఐ వర్క్డ్ ఇన్ అ మెడికల్ స్టోర్ ఫర్ 2.5 years. ఓకే. సో చేసి మీరైతే చాలా పనులు చేశారు. చాలా పనులు చేశాను. వీళ్ళకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ఓకే. మెడికల్ స్టోర్లో అంటే ఏం చేశారు? మా అంకుల్ ఈజ్ అ డాక్టర్. ఓకే. సో ఆయనకి హెల్ప్ చేసేవాడిని. డాక్టర్కి ఒక క్లినిక్కి అటాచ్డ్గా ఒక మెడికల్ స్టోర్, దాంట్లో నేను ఐ యూస్ టు హెల్ప్ హిమ్. ఓకే. సో అలా ఉన్నా అప్పుడు నేను రియలైజ్డ్ ఏం చేస్తున్నాను నేను అని. ఇది కాదు కదా, ఐ డోంట్ వాంట్ టు వర్క్. నాకేంటంటే ఒక లెట్స్ గో బ్యాక్ టు కాలేజ్ అనే టైప్లో అప్పుడు నేను BA చదివా. ఓకే, రైట్. BA చదివి MA చేశాను అనమాట. సో ఆ టైంలోనే మనం సినిమాలు కదా, మనం జనాలకి దగ్గరగా ఉండాలి. మన ఒపీనియన్ ఏంటి, మనకి ఐఎమ్ రిలవెంట్ విత్ ఆడియన్స్. నా మీమ్స్ జనాలకి వెళ్తున్నాయి, అదే ఒక అండర్స్టాండింగ్ వస్తే నేను సినిమా తీయొచ్చు. ఓకే. ఎలాంటి సినిమా తీయాలో నాకు అవగాహన వస్తుంది కదా, జనాలకి ఏం నచ్చుతుందో అని చేశాను. 6 years నుంచి నేను మీమ్స్ చేస్తున్నా. 1 year నేను యూట్యూబ్ స్టార్ట్ అయ్యి 6 months 7 months. దసరా ఇస్ మై ఫస్ట్ ఫిలిం.
ఐ స్టార్టెడ్ గివింగ్ రివ్యూస్. రివ్యూస్. ఇప్పుడు ఫ్యూచర్లో మరి మీరు ఏం చేయబోతున్నారు మరి? ఫ్యూచర్లో ఇదే నాకు ఏమనిపిస్తే అది చేస్తుంటా. నాకు కొబ్బరికాయలు అమ్మాలనిపిస్తే అమ్ముతా. మీరు అందరికీ అదే చెప్తున్నారు, కొబ్బరికాయలు అమ్మాలనిపిస్తే అదే చేస్తా, లేకపోతే ఆర్గానిక్ అదే బిజినెస్ పెడతారా? చెప్తున్నా, ఇట్స్ మై లైఫ్, ఐ విల్ డూ వాట్ ఎవర్. కొంతమంది అంటారు నువ్వు సినిమాలు ఇంత నాలెడ్జ్ ఉంది, సినిమా రివ్యూలు నా ఇష్టం అయ్యా, నేను ఏదైనా చేస్తా. ఇన్ కేస్ ఇప్పుడు మీరు ఈ నాలెడ్జ్ తోనే సినిమా తీస్తే, ఒకవేళ చెప్తున్నా బై మనం అనుకోకూడదు, ఒకవేళ మీరు సినిమా తీస్తే ఒకవేళ అది కానీ అటు ఇటుగా ఉందన్నదంటే అప్పుడు ఎలా అనిపిస్తుంది? ఏమనిపించదు, ఫ్లాప్ అయితే ఫ్లాప్ అవుతుంది అంతేనా? భయపడరా? భయపడ్డే ఉంది. నాకు ఏదైనా బిజినెస్ పెట్టినప్పుడు మనం ఒక అండర్స్టాండింగ్తోనే పెడతాం కదా. అవును. ఇప్పుడు హోటల్ పెడితే అది హిట్ అవుద్దా లేదా అనేది అండర్స్టాండింగ్తోనే పెట్టి దానికి రెడీగా ఉండాలి, ఆ రెపకషన్స్కి రెడీగా ఉండాలి మనం. అవును, ఫ్యూచర్ తెలియదు కాబట్టి మనకి. మనం గుడ్డిగా పెట్టేసి చేయకూడదు, మార్కెట్ అండర్స్టాండ్ చేసుకుని చేయాలి. నాకేం ప్రాబ్లం లేదు, నేనేమి మంచి 0 టమాటోస్ ఇవ్వండి, నెగిటివ్ రేటింగ్స్ ఇవ్వండి, ఏం పర్లేదు. మరి ఎందుకు మరి మీరు మరీ తక్కువ ఇచ్చారు టమాటోస్? మరి బాగాలేదు, చూడలేదు? మీరు చూసారా సినిమా? చూసాను. మీకు అనిపించింది, మీరెంత ఇస్తారు? మీరు ఆనేసి చెప్పండి. మా టమాటాలు వదిలేదు, మీ టమాటాలు ఇవ్వండి. అదే ఎగ్జాక్ట్లీ, మార్కెట్లో మీ టమాటాలకి రేట్ ఎక్కువ ఉంది. సో అదే మీరు చెప్పమని చెప్పట్లేదు, కానీ నాకైతే నచ్చలేదు. అంటే చాలా అవుట్డేటెడ్ మూవీలా ఉన్నది. ఓకే, వెరీ ఓల్డ్ స్కూల్, అవుట్డేటెడ్. ఏందో అసలుకి అని. సరే ఇంకా మనకి అని ఆపే అక్కడ ర్యాంట్ అని చెప్పాను, రివ్యూ అని కూడా చెప్పలేదు, ఎందుకంటే అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ చేసిన వీడియో అది. ఓకే, ఏంటిది థియేటర్ నుంచి రాగానే మీరు ఏంట్రా బాబు ఈ సినిమా అనే ఫీలింగ్ వచ్చింది. పూర్తిగా సినిమా చూసారా లేదా ఇంటర్వెల్ నుంచి వచ్చారా? లేదు, పూర్తిగా చూసారా. నేను ఎప్పుడు ఇంటర్వెల్ నుంచి బయటికి వచ్చేయడం అలాంటివి చేయను, చాలా శ్రద్ధతో చూస్తుంటాను. ఓకే, తర్వాత నేను సినిమా చూసే టైంలో కూడా వెరీ రేర్లీ ఫోన్ చూడడం కానీ, ఎవరైనా కాల్స్ వస్తాయి కదా మనకి, అప్పుడే అటెండ్ అవ్వడం కానీ, సినిమా చూసేటప్పుడు సినిమాని అటెన్షన్ సినిమాకే ఇస్తాను. ఓకే, మొత్తం చూస్తాను. లేకపోతే నా ఆ ఆనెస్టీ కనిపించదు. మాట్లాడుతున్నప్పుడు అరే నువ్వు సినిమా చూడలేదురా అని ఎక్కడ అనిపిస్తే, అంటే నాకు అంత ఇంటెలిజెన్స్ లేదు సినిమా చూడకుండా కూడా రివ్యూ ఇచ్చేంత. ఓకే, దానికి కూడా ఏమని రావాలేమో, సినిమా చూడకుండా రివ్యూ రాయండి అని. ఓకే, రైట్. సరే, ఇప్పుడు నవీన్ నాయక్ గారు ప్రెసెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రెసెంట్ ఇంటర్వ్యూ ఇస్తున్నా. ప్రెసెంట్ నేను ప్రెసెంట్లీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ వీక్ మూవీస్ టు రిలీజ్, టు రివ్యూ దెమ్. ఐ వాంట్ టు వాచ్ దెమ్. రివ్యూ కాదు, ఫస్ట్ చూడాలి. యాజ్ అన్ ఆడియన్స్ నేను సినిమా ఎంజాయ్ చేయాలి, తర్వాత దానికి ఏమనిపించిందో నేను నా ఛానల్లో పెడతా. సో యా, ఐ లైక్ ఎంజాయింగ్ లైఫ్. ట్రావెల్ చేయాలి, జనాలతో మాట్లాడాలి, మీలాంటి వాళ్ళతో మాట్లాడాలి, మీ ఒపీనియన్ ఏంటి తెలుసుకోవాలి. ఐ లైక్ ద కాన్సెప్ట్ ఆఫ్ హ్యూమన్ లైబ్రరీ. ఏంటంటే పుస్తకాలు చదవడం కంటే మనుషులతో మాట్లాడితే వచ్చే నాలెడ్జ్ వేరే అని నా ఫీలింగ్. సో లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంటా, వర్క్ చేస్తాం, ఎక్స్పీరియన్స్ చేస్తాం లైఫ్ని. ఫ్యూచర్లో ఫిల్మ్ చేస్తాం, హిట్ ఆఫ్ ఫ్లాప్ పక్కన పెడితే ఐ వాంట్ టు ఎంజాయ్ దట్ ప్రాసెస్ అంతే. ఇప్పుడున్న జనరేషన్లో కానీ, ఇప్పుడున్న ఇదిలో కానీ, పబ్లిక్లో ఇప్పుడు మీలాగా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ మీ ఉన్న వాళ్ళు కొత్తగా డిఫరెంట్గా పబ్లిక్కి ఏదైనా చూపించాలని చెప్పే విధంగా ఉంటారు. సో మీకు ఎప్పుడు బోర్ కొట్టుద్ది మరి ఈ రివ్యూస్ చేయడం? అదేమైనా ఉందా? ఆ రోజు ఎప్పుడైనా వస్తుందా? మరి మేబీ ఇలాగనే ఉంటారా? లేదు, మేబీ నేను 5 రేటింగ్ 5 టమాటోస్ ఇచ్చిన రోజు నేను రిటైర్ అయిపోతా. 5 టమాటోస్ అప్పుడు బోర్ కొట్టేస్తుంది. ఇంకా నేను ఇంకా ఏ సినిమాకి ఇవ్వాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. బట్ యా, రేటింగ్స్ డోంట్ మ్యాటర్. అది రేటింగ్ ఎలా నాట్ బోర్. మేబీ నేను 6 years నుంచి మీమ్స్ చేస్తున్నాను కదా, నాకు ఇంకా బోర్ కొట్టలేదు. అంటే నచ్చుతుంది, చేస్తున్నాం కదా, చూద్దాం. ఆ రోజు మీకు చెప్తా ఇప్పుడు బోర్ కొట్టింది, ఇంకా సన్యాసం తీసుకున్నా, ఆశ్రమం పెడుతున్నా అని చెప్పి, అందుకే గడ్డం పెంచుతాను, గడ్డం జుట్టు, ఆశ్రమం. నేను ఇంకా మీరు మీ హెయిర్ స్టైల్ కి గడ్డంకి ఏమైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా? లవ్ స్టోరీ ఉందా? లేదు, లవ్ స్టోరీ. నేను పెద్ద బాధపడే టైప్ కాదు. బాధపడే టైప్ అయితే పెంచేవాళ్ళేమో. ఇప్పుడు నేను బాధపడితే గడ్డం గీసుకుంటానేమో. అవునా? యూజువలీ గడ్డం పెంచుతారు కదా, గడ్డం తీసేస్తా. బాధపడతారా? ఓకే, మరి లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? లవ్ స్టోరీస్ ఉన్నాయి, లవ్ చేస్తాం. మనుషులందరిని అన్నాగా లవ్ చేస్తారు కదా. అలా రోబో సినిమాలో రోబో లవ్ చేసింది, నేను మంచినే కదా, లవ్ చేస్తాం. లవ్ స్టోరీస్ ఉంటాయి. ఇప్పుడు ప్రెజెంట్ ఉందా? యా, వి హావ్, ఐ హావ్ ఎ గర్ల్ ఫ్రెండ్. రైట్, మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు మరి? గర్ల్ ఫ్రెండ్ గురించి రివ్యూ ఇవ్వమంటారా ఏంది?
లేదు లేదు మేము మీరు అన్నారు ఏది మీ 2 days బ్యాక్ ఇచ్చారు కూడా ఒక చిన్న ఇంటర్వ్యూ, అది మమ్మల్ని చిన్న క్లిప్ ఇచ్చారు. నేను అలాంటి వాడిని కాదు, నేను అలా మాట్లాడనని చెప్పని అన్నారు కదా. సంస్కారం. యా రైట్. మా సంస్కారం అది కాదు. అడిగారా? మేము అడగవాలి. ఓకే. యా ఖాళీ టైంలో ఏం చేస్తున్నా? ఖాళీ టైంలో అంటే ఎవరు దొరుకుతాడని చెప్పి చూస్తూ ఉంటారా? ఖాళీ టైం అంటే ఎప్పుడు నేను కాంటెంట్ చేయడానికి ట్రై చేస్తుంటా, దానికి ఆ ప్రిపరేషన్లోనే ఉంటా ఎప్పుడు. లేకపోతే ఏదన్నా క్రికెట్ ఆడడం, ఐ లైక్ ప్లేయింగ్ క్రికెట్, బాక్స్ క్రికెట్. మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేశాను కదా, ఆడదాం. మీరు బ్యాట్స్మెన్ బౌలర్ మరి ముందే చెప్పండి. నేను ఆల్రౌండర్, నేను బ్యాటింగ్ చేస్తా, బౌలింగ్, బట్ ఐఎమ్ బ్యాట్స్మెన్, ఓపెనింగ్. ఇంకా మీరు సాంగ్స్ కానీ అట్లా ఏమైనా పాడగలుగుతారా? సాంగ్స్ పాడగలుగుతాను కానీ వద్దు ఇప్పుడు పాడాలని లేదు, లిరిక్స్ అవన్నీ గుర్తుండవు. ఓహో లేకపోతే పాడతా, బట్ ఐ లైక్ సింగింగ్ వితౌట్ వరింగ్ అబౌట్ జనాలు ఏమనుకుంటారు అది కాదు. బాలకృష్ణ గారితో ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఇలా పాడినారా భగవత్ కేసరిలో, ఇలా పాడినారా అంటే మస్తు పాడినావు అన్న, బాగా పాడావంటే బాగోకపోయినా పాడతా. ఎందుకంటే నేను వేరే వాళ్ళ కోసం చేయను, నాకు హమ్ చేయాలనిపిస్తే హమ్ చేస్తా, అంతే డిఫరెంట్గా. సరే, మీ చాలా వరకు అంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ ఇది కాకుండా ఒక రీసెంట్ డేస్లోనే చాలా ఇంతకుముందు చూసుకుంటే ఒక 1 year బ్యాక్ కానీ ఒక 4-5 months బ్యాక్ కానీ అట్లా చూసుకున్నా చాలా వరకు ట్రోల్స్ కూడా మీ కూడా అయినాయి చాలా. అంటే మిమ్మల్ని ట్రోల్స్ చేయడం, అలా రివర్స్ కౌంటర్స్ ట్రోల్స్ అనేది జరగడం కూడా చాలా జరిగినాయి. లైక్ తీసుకోవచ్చు మీరు ఇప్పుడు, అంటే అప్పుడు చేసిన దూకేపీ అని చెప్పాను, దూకేపీ అని చెప్పే కానీ, లేదంటే రకరకాలుగా మీరు వాళ్ళందరూ స్పూఫ్ చేశారు, నా మీద కూడా చేశారు. మరి అప్పుడు ఏమైనా ఇట్లాంటి కాల్స్ కానీ లేదంటే ఇట్లాంటి వర్డ్స్ కానీ అప్పుడేమో మీకు ఏమైనా పర్సనల్గా వచ్చినాయా? లేదు, ఎవరు చేయరు, ఎవరు, వాళ్ళు కూడా చాలా పొలైట్ గానే మాట్లాడతారు నాతో, వాళ్ళు నా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఎవరిదైతే స్పూఫ్ చేశానో వాళ్ళు నా ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఎవరి మీద గ్రడ్జ్ లేదు, నా వల్ల అడ్వాంటేజ్ వాళ్ళకి, నా వల్ల తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది. చాలా మంది అలా మెసేజ్, అరే వాళ్ళు ఎవరో తెలియదురా, ఇప్పుడు బూట్ కట్ బాలరాజు గురించి నువ్వు చెప్పేదాకా తెలియదు అన్నారు చాలా మంది. సో నా వల్ల అడ్వాంటేజ్ కదా, ఫ్రీ ప్రమోషన్, ఎంజాయ్, ఫ్రీ ప్రమోషన్ చేస్తున్నా. ఇప్పుడు కూడా నేను బూట్ కట్ బాలరాజు సినిమా ప్రమోషన్కి వచ్చినట్టే ఉంది. ఇక బూట్ కట్ ప్యాంట్, బూట్ కట్ ఇది బూట్ కట్ ప్యాంట్ వేసుకున్నా. సోహెల్ గారు ప్లీజ్ నాకు రెమ్యునరేషన్ పంపండి, ఓకే ప్రమోట్ చేసినందుకు. క్రమశల్ అది మిమ్మల్ని రాగానే అదే అడిగా కదా, బూట్ కట్ అవుట్ఫిట్ లో వచ్చారు. లైక్ ఏజుడ్తో కూడా మీరు స్పూఫ్ అది కూడా చేయడం జరిగింది, ఏజుడ్ వాళ్ళే. అప్పుడు కానీ ఏం లేదు, ఏదో సీరియస్ స్పూఫ్ ని కామెడీ చేస్తే అప్పుడు మెసేజ్ చేశారు కానీ దట్ ఓకే సీరియస్ స్టఫ్ ఎందుకు చేయడం అని, ఇట్స్ ఓకే, అవి పాసింగ్ క్లౌడ్స్ అవన్నీ. ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో దీనిపైన మీ ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళకి? దీనిపైన ఏం చెప్పాక, ఇది అన్నెసెసరీ డ్రాగ్ చేస్తున్నారు, చిల్లర ఇష్యూ ఇది, దీని మీద డిస్కషన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. అనవసరంగా నాకు ఫుటేజ్ ఇస్తున్నారు, నాకు పాపులారిటీ పెంచుతున్నారు. నేను ఐ వాంట్ టు డూ అదర్ థింగ్స్, నేను చేస్తా అవన్నీ, బట్ ఎందుకు నాకు పాపులారిటీ ఇస్తున్నారు అనేది నా ఫీలింగ్. ఇది మరి ఆయనకి అడ్వాంటేజ్ దీనివల్ల నాకు తెలియదు, కానీ నాకు కూడా దీని మీద ఇంటర్వ్యూలు ఇవ్వాలని లేదు. బట్ ఓకే, పీపుల్ మీడియా వాళ్ళు కాలింగ్ మీ, మాట్లాడదాం, ఓకే మాట్లాడదాం, ఓకే, బట్ ఐ డోంట్ వాంట్ టు డ్రాగ్ ఆల్ దీస్ థింగ్స్. దీని మీద నాకు మాట్లాడి ఏదో చేయాలని లేదు, బట్ అదే నాకు అనవసరమైన పాపులారిటీ ఇస్తున్నారని నా ఫీలింగ్. నేనేంటంటే లెట్స్ లీడ్ లైఫ్, నార్మల్ వే వీడియోలు చేసుకుందాం, నా ఒపీనియన్ చెప్దాం ఫిల్మ్స్ మీద అనే టైప్లో ఉంటాను. మన కాంటెంట్ మనం చేసుకుందామని, ఏదైనా న్యూస్ వస్తే దాని మీద నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్దాం అని ఉంటుంది. కానీ సో సోహెల్ భయ్యకు కూడా ఒకటే చెప్తున్నా, ఏంటంటే ఫోకస్ ఆన్ యువర్ కాంటెంట్, మంచి స్టఫ్ చేయండి, జనాలు ఆదరిస్తారు. కాంట్రవర్సీలు ఇవన్నీ కాదు, కాంట్రవర్సీతో వచ్చిన డబ్బులు ఆర్ వాట్ ఎవర్ కూడా సినిమాకి అది ఎక్కువ రోజులు పనిచేయదు. మేక్ గుడ్ క్వాలిటీ స్టఫ్, ఇమ్మెటీరియల్ ఆఫ్ వాట్ ద రివ్యూవర్స్ ఆర్ టెల్లింగ్. మీ సినిమా చూస్తారు మంచిగా ఉంటే, పబ్లిసిటీ కాంటెంట్ సరిగ్గా చేసుకోండి, ఐ విల్ సపోర్ట్ యూ. మీరు ఇలా చెత్తగా మాట్లాడారు నా గురించి అని నేను మీ గురించి బ్యాడ్గా చెప్తాను కాదు. ఇప్పుడు కూడా ఏంటంటే చైల్డిష్ మెంటాలిటీ వల్ల మీది కొంచెం ప్రపంచం తెలియట్లేదు అనుకోవడానికి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ ప్లాట్ఫామ్లో ఎలా బిహేవ్ చేయాలి అనేది తెలియదు అని అనిపించింది నాకు. ఐ కెన్ రీడ్ పీపుల్స్ బాడీ లాంగ్వేజ్ అండ్ మైండ్.
ఓకే. ఆ మాత్రం అండర్స్టాండింగ్ ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నా కాబట్టి తెలుస్తుంది కదా ఎవరు ఏంటి. ఫ్రస్ట్రేషన్లో కూడా ఉన్నాడు కొంచెం. ఇట్స్ ఓకే, ఐ విల్ సపోర్ట్ యూ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో, ఇంత జరిగినా కూడా. అసలు మీరు ఇన్ని రకాలుగా ఇలాగ ట్రోల్స్ కానీ ఇట్లా మీమ్స్ కానీ ఇట్లాగా మీరు ఇట్లా డిఫెండ్ చేసుకుని ఇట్లా కనిపిస్తానే ఉంటున్నారు కదా ఎప్పుడు కూడా ఏదో ఒక విధంగా యూట్యూబ్లో కానీ ఇట్లా ఏదో ఒక రకంగా ఛానల్కి వెళ్తున్నా కనిపిస్తున్నారు కదా. మరి మీ ఫ్యామిలీ నుంచి ఎవరు ఏమన్నట్లేదా? ఏం లేదు, అదే మా ఎందుకు వచ్చిందిరా మనకి ఇది అట్లా అలా ఏం వెరీ ప్రోగ్రెసివ్ ఫ్యామిలీ మాది. ఓకే. నాలో నిజాయితీ ఉన్నంతకాలం వాళ్ళు నేను బ్యాడ్గా చేస్తే అప్పుడు ఎందుకు అని చెప్పి అంటారేమో, కానీ నాలో ఆనెస్ట్గా నేను చెప్పాను కదా, ఆనెస్ట్గా ఎవరన్నా ఉన్నప్పుడు వాళ్ళకి శ్రీరామ రక్ష ఆనెస్టీ. యా, దే ఆల్సో ఫీల్ ద సేమ్ అంతే. సో నాకు బ్యాకింగ్ అవన్నీ కూడా అవసరం లేదు. ఇంతకుముందు ఎవరో ఇంటర్వ్యూలో అడుగుతున్నారు, సోహెల్కి సపోర్ట్ ఉంది, మీకేముంది అంటే నాకు ఆనెస్టీ ఉంది. నెక్స్ట్ అదే అంటే నేను అనేది ఏంటంటే మీకు బ్యాక్గ్రౌండ్ ఏముందని చెప్పాను, అంటే ఎవరు సపోర్ట్ ఉంది మీకు? బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అవసరం లేదు, మీకు ఆనెస్టీ ఉంటే చాలు. అంతేనా? మీకు కానీ ఇప్పుడు హానెస్టీ అని చెప్పని మీరు రైట్ బాగానే చెప్తున్నారు. ఒకవేళ మీకు ఇన్ కేస్ మీ మీదకి ఇలా థ్రెడింగ్ కాల్స్ పెరిగినా కానీ లేదంటే మీ ఫ్యామిలీ సైడ్ వచ్చినా కానీ అప్పుడు అంటే ఐ బిలీవ్ నాట్ ఓన్లీ దిస్ మ్యాటర్, నేను ఇంకా చెప్తున్నా ఫ్యూచర్ మ్యాటర్ అనేది దీని గురించి అనే కాదు, నాట్ ఓన్లీ దిస్ ఇష్యూస్, ఇంకా అదర్గా ఒకవేళ అట్లా ఏమైనా వస్తే మీరు అప్పుడు ఎట్లా డిఫెండ్ చేసుకుంటారు? అదే ఏంటంటే నేను ఎన్ని ఇయర్స్ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను, నాకు ఇంత నాలెడ్జ్, నేను ఏం చేసినా మంచి రెస్పాన్స్ వచ్చింది, నాకు ఇంత నాలెడ్జ్ ఉంది, రేషనల్గా థింక్ చేస్తాం. నాకు కూడా ఉంటారు కదా సపోర్ట్ చేసేవాళ్ళు, నేనంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది కదా, అరే అభిమానించే వాళ్ళు ఉంటారు కదా. బట్ ఐ డోంట్ వాంట్ యూజ్ ఎనీ ఆఫ్ దిస్ థింగ్స్. నేను ఐ విల్ గో లీగలీ అంత యా, ఐ విల్ గో లీగలీ అండ్ ఫేస్ ద థింగ్స్. థ్రెటన్ చేయడం, ధమ్కీలు ఇవ్వడం ఇలాంటివి మేము చేయం. ఇప్పుడు మీతో పాటు సిబ్లింగ్స్ ఎంతమంది? ఐ హ్యావ్ ఎ సిస్టర్, షీ ఒకటే సిస్టర్, డాక్టర్ ENT స్పెషలిస్ట్, ఇయర్ నోస్ థ్రోట్. ఓకే, ఆ స్పెషలైజేషన్. సూపర్. మరి ఎప్పుడు మీకు సజెస్ట్ చేయలేదా, ఎందుకు నువ్వు ఇట్లాగా ఉండిపోవడం, ఏదైనా చేసుకో, జాబ్ అయినా ఏదైనా చేసుకోవాలి? ఇది నాకు జాబే కదా, నా సంపాదన తెలిస్తే మీకు షాక్ అవుతారు. నార్మల్ జాబ్ చేసేవాడి కంటే డబుల్ ఉంటుంది, 3-4-10 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. సో మీరు అంటారు, నువ్వు ఇదే కంటిన్యూ, జాబ్ ఏం అవసరం లేదని. అవునా? వారు నాకో జాబ్ ఇవ్వచ్చు కదా మీ దగ్గర అంటారు. సో అలా మా సిస్టర్కి తెలుసు కదా, ఆబ్వియస్లీ మా సిస్టర్కి తెలుసు కదా నాకు ఎంత వస్తుందో. ఎవరైనా సరే దాని గురించి. సో నాకు డబ్బులు రాకపోయినా పీపుల్ వాంట్ టు హ్యాంగ్ అరౌండ్ విత్ మీ. అలాంటి మనిషిని నేను. అవును. అరే నువ్వు నాతో ఉండరా చాలు, నేనే నీకు ఒక ఇల్లు ఇస్తా, నాతో ఉండు చాలు, గివ్ యువర్ టైం అనే టైప్లో ఉంటారు. రఫ్గా అనుకుందాం, అసలు ఎంత వస్తుంది అని చెప్పాలి అనుకుంటున్నారు మంత్లీ? సరే మీరు ఒక ఫిగర్ చెప్పండి. నేనే చెప్పిన, మీరు ఒక ఫిగర్ చెప్పండి, నేను దానికంటే ముందు ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది చెప్తా. అవునా? రఫ్గా నేను ఒక 10 lakhs అనుకుంటున్నా. దానికంటే తక్కువ. 10 lakhs ఏంటి మంత్? అంటే ఒక డైరెక్టర్ కంటే వస్తుందా ఎక్కువ? మీరు మీమ్స్ ఉంటారు, ట్రోల్స్ మీమ్స్ లో అంత డబ్బులు రావు. లేదు, మీమ్స్ లో అంత డబ్బులు రావు. నేను ప్రమోషన్స్ ఉంటాయి. లేదు, నేను ప్రమోషన్స్ చేయడం మానేసా ఇప్పుడు. అంటే ఐఎమ్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ యూట్యూబ్ కాంటెంట్. యూట్యూబ్ నుంచి వచ్చే మనీనే చెప్తున్నా. అవునా? యూట్యూబ్ నుంచి వచ్చే మనీనే మీరు లెక్కెట్టండి. అయితే యూట్యూబ్ నుంచి వచ్చేది అయితే రీసెంట్ డేస్ నుంచి మీరు స్టార్ట్ చేశారు కదా? 5 months. 5 months నాకు తెలిసి ఒక 3 lakhs ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నారు. అవునా? సో ఇప్పుడు నేను జాబ్ చేయాలా? అవసరం లేదు. సో ఫ్యూచర్లో ఇట్ మైట్ నాకు రోజు ఫ్యూచర్లో ఎవ్రీ మంత్ ఇంత రాకపోవచ్చు. అవును, అదే. బట్ ద బ్యూటీ ఈస్ దాన్ని కాపాడుకుంటూ ఎలా చేస్తావు వితౌట్ బికమింగ్ స్ట్రెస్ఫుల్. జాబ్ లాగా తీసుకోకుండా చేస్తే బాగానే ఉంటుంది. మన చేతిలో ఏం లేదు కదా, ఈ జుట్టు ఎప్పుడు పోద్దో కూడా తెలియదు మనకి, యూట్యూబ్ ఎప్పుడు పోద్దో కూడా తెలియదుగా. అంతే. రేపటి రోజున క్రేజ్ ఉండకపోవచ్చు. ఇట్స్ నాట్ అబౌట్ మనీ. నేను 10,000తో కూడా బతకగలుగుతా. నాట్ అబౌట్ మనీ, ఇట్స్ అబౌట్ వాట్ యూ థింక్. మన ఐడియాలజీ ఏంటి అది ప్రొజెక్ట్ చేద్దామని అంతే. మీరు ఇంత డిఫరెంట్ వేవ్స్లో ఆలోచించి ఇట్లా డిఫరెంట్గా ఉన్నారు కదా, మరి అసలు చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఎలా మీ పేరెంట్స్ హ్యాండిల్ చేశారు మిమ్మల్ని? అందుకే నేను సున్నితంగా హ్యాండిల్ చేశారు మా పేరెంట్స్. అంటే ఒక అమ్మాయికి ఎంత సున్నితంగా పెంచుతారో
అలా నన్ను కూడా అలా పెంచారు. దానివల్ల అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ ఉంటుంది. అవును. చాలా ఎలా అంటే నవాబ్ లాగా పెంచారు, ఓకే. చాలా గారాభంగా. నవాబీ అంటే నన్ను ఎక్కడ బయటికి పంపించకుండా, మీరు ఏది అడిగితే అది ఏది అడిగితే అది వాళ్ళ పరిధిలో అదే అది ఇవ్వడం, అలా చేసేవాళ్ళు. అందుకే వెరీ ఇంపల్సివ్ ఉంటుంది డెసిషన్. అరే మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యే టైంకి కూడా, మా ఫాదర్ ఎక్స్పైర్డ్ 2013లో. ఆయన మా అంకుల్కి చెప్పారనమాట, రే ఎక్స్పైర్ అయ్యే ముందు కొన్ని రోజుల ముందు, రే వీడు నాకు చాలా ఇష్టమైన కిడ్, వీడు ఏమవుతాడో, నేను వెళ్ళిపోతాను కొన్ని రోజుల్లో, వీడు ఏమవుతాడో అని చెప్పి ఓకే మా అంకుల్కి చెప్పాడు. అంటే వీడికి ఏం తెలియదు ప్రపంచం. ఓకే రైట్. అంత సున్నితంగా పెంచారు. నేను వెళ్ళిపోతే వీడు ఏమైపోతాడని ఈ ఫెల్ట్. సో అలా పెంచారు అన్నమాట. అంటే ఎలా ఉండేది మీ ఫాదర్తో బాండింగ్? టిపికల్ ఫాదర్ సన్ ఎలా అంటే బొమ్మరిల్లు ఫాదర్ ఆ టైప్ ఉండేది. బట్ ఏంటంటే ఎక్కువ మాట్లాడేవాడిని కాదు, ఫ్యూ వర్డ్స్ తక్కువే అంతే. దూరం డిస్టెన్స్ పెట్టేవాడిని, నువ్వు దగ్గర ఉండకు, లేకపోతే తక్కువ మాట్లాడేవాడిని. ఐ యూస్ టు ట్రీట్ హిమ్ లైక్ బ్యాడ్గా ట్రీట్ చేసేవాడిని, ఆయన మాట వినకుండా. ఓకే. సో అందుకే ఐ ఫీల్ బ్యాడ్. రెస్పెక్ట్ ఇవ్వాల్సింది ఆయనకి. చాలామంది అలా ట్రీట్ చేస్తారు కదా, పేరెంట్స్ మాట వినకుండా. అవును. బట్ వెరీ ఎక్స్ట్రాడినరీ మ్యాన్. అంటే ప్రతి ఫాదర్ ఎక్స్ట్రాడినరీ ఉంటారు. అవును. నిస్వార్థంగా ఉంటారు. ఎస్. అందరూ మనకి ఒక సెల్ఫిష్ మోటివ్తో ఉంటారు అందరూ లైఫ్లో. బట్ కొంతమంది ఎస్పెషలీ ఫాదర్ సెల్ఫ్లెస్గా బతుకుతారు, మన కొడుకు కానీ డాటర్ కానీ పిల్లల కోసం. అవును. దట్ ఈస్ వాట్ ఐ మిస్. ఎప్పుడైనా మీకు గుర్తొచ్చారు? అంటే ఇప్పుడు గుర్తొస్తున్నారు. ఆయన చనిపోయినప్పుడు నాకు పెద్ద ఐ డి నాట్ క్రై, ఏడవలేదు. బట్ అప్పుడప్పుడు సడన్లీ గుర్తొచ్చి నాకు ఏడుపు వస్తుంది. అంటే మీరు చూస్తాను ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మీరు చూస్తాను మీకున్న ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ మీకున్న ఈ ఫాలోవర్స్ కానీ ఇదంతా కూడా ఎలా అంటే మన పేరెంట్స్తో కానీ మనతో ఉన్న వాళ్ళు కానీ షేర్ చేసుకుంటే అదొక ఫీల్, అది వేరే ఉంటుంది. అలా ఎప్పుడైనా మీకు అనిపించిందా, అరే ఇట్లా ఫాదర్ ఉంటే అని? లేదు, అంటే ఫాదర్ ఉంటే షేర్ చేసుకుని ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారు, ఇదంతా కాదు. ఐ జస్ట్ వాంటెడ్ హిమ్ టు బీ అలైవ్. ఇది వీడు ఇది చేస్తున్నాడు ఇది కాదు, మనతో ఉంటే మంచిగా ఉంటుంది కదా అనే ఫీలింగ్ అంతే. మీరు సంపాదించిన దాంట్లో ఆయనకి ఆయనకు అవసరం లేదు, ఆయన బతుకుంటే ఆయన చేసుకునే వాళ్ళు. అయింది నేను సంపాదించేది ఆయనతో, అదొక సాటిస్ఫాక్షన్. నాకు ఆ రకంగా సాటిస్ఫాక్షన్ ఏమి ఉండదు. నాకు ఎంత మనీ ఉన్నా ఆయన నాతో ఉంటే హ్యాపీ అనేది, కానీ ఆయనకి నేను ఏదో డబ్బులు ఇచ్చేసి హీ కెన్ టేక్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్. ఇప్పుడు మా మదర్ కూడా షీఈ్ అ జాబ్ హోల్డర్, షీ ఎర్న్స్ మనీ, వెరీ ఇండిపెండెంట్ ఉమెన్. ఓకే. నేను చూసుకోవాలి అవసరం లేదు, చూసుకుంటాను. కానీ చూసుకోవడం అంటే నేను ఎప్పుడు ఆమెతో ఉండడం కాదు, ఆమెకు అవసరం ఉన్నప్పుడు ఉండడం. అలా ఉంటాం. కానీ ఉంటే బాగుంటుంది కదా, ఇట్స్ నాట్ అబౌట్ మనీ. అవును. నా ఫేమ్ చూడాలి, లేకపోతే నేను చేస్తున్న కాంటెంట్ని అప్రిషియేట్ చేయాలి జనాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో దిగితే ఆయన పక్కన ఉండాలి, ఆయన చూసి ఆనందం, ఈ ఫీలింగ్ నాకు ఎప్పుడు లేదు. అది నాకు ఇంట్రెస్ట్ లేదు దాని మీద. రైట్. నవీన్ గారు ఇప్పుడు వరకు అన్ని టాపిక్స్ బాగానే చెప్పారు, రైట్, బాగానే ఉంది. మరి నవీన్ గారు పెళ్ళి ఎప్పుడు అని చెప్పని అడుగుతున్నారు, దానికి ఏమంటారు? పెళ్ళి అంటే మీరు కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదని చెప్పని ఈ సామెతలు అయితే అది అంటే నేను పెళ్ళి అనేది కంపల్సరీ కాదు ఆబ్వియస్లీ, అంటే అందరూ చేసుకోవాల్సిన రూల్ ఏం లేదు కదా. ఓకే. ఎప్పుడైతే మేబీ ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మా ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ వచ్చి, ఓకే లైఫ్ లాంగ్ బతుకుదాం మనం ఇలా, ఇఫ్ ఐ కెన్ బీ మై సెల్ఫ్, ఇఫ్ షీ కెన్ బీ హర్ సెల్ఫ్ వితౌట్ కాంప్రమైజింగ్, అంటే అప్పుడు చేసుకుంటాం. నాకు వర్క్ చేసుకోవాలని ఉంది, ఆ వర్క్ని డిస్టర్బ్ చేయకుండా ఎవరైనా పార్ట్నర్ దొరికితే అప్పుడు చేసుకుంటాం. ఓకే. ఎందుకంటే అది ఎప్పుడైనా మీకు అంటే ఇట్లా కాకుండా మీకు జనరల్గా ఎప్పుడైనా ప్రపోజల్స్ వచ్చినాయా? ప్రపోజల్స్ వస్తాయి, ఎందుకు రావు ప్రపోజల్స్? మ్యారేజ్ చేసుకుందాం, లేకపోతే అరేంజ్ మ్యారేజ్ కూడా వస్తాయి కదా మా మమ్మీకి. అవును.
అవి జనరల్గా అవి వస్తాయి కదా. ఉమ్, బట్ ఏంటంటే అదే నా ఫిలాసఫీ అది కాదు. ఉమ్, పని చేద్దాం ఈ ప్రాసెస్లో ఎవరైనా కలిస్తే రే నువ్వు ఎలా ఉన్నావు అలానే ఉండరా బాబు, నా గురించి ఏం మార్గం అనే టైప్లో ఎవరైనా వస్తే చేద్దాం. ఉమ్, అది నేను అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు కదా మ్యారేజ్ చేసుకున్నానని. ఉమ్, నా వర్క్ గురించి తెలిస్తే చాలు కదా. ఉమ్, నేను పర్సనల్ లైఫ్లో ఏమవుతుందో ఉమ్, జనాలకి తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఉమ్, సో ద మోర్ యూ, ఇప్పుడు ఎస్పెషలీ ఫిల్మ్ స్టార్స్ కూడా మనకు ఆ క్యారెక్టర్ కనిపించాలి. ఉమ్, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అదంతా కనిపించకూడదు మనకి. ఆ క్యారెక్టర్ కనిపించాలంటే ఆయన ఎక్కువ కనిపించకూడదు, ఆయన గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండకూడదు. ఓకే. అప్పుడే మనకి ఆ క్యారెక్టర్ కనిపిస్తుంది. అది నేను అంటుంది. ఇప్పుడు మనకి హాలీవుడ్ స్టార్స్ గురించి ఎక్కువ తెలియదు, అవును, కానీ వాళ్ళు సినిమా చూసినప్పుడు అయితే ఏం చేశాడరా ఫీలింగ్, క్యారెక్టర్లో దూరిపోయారా అనే ఫీలింగ్ వస్తుంది కదా. అవును, ఎందుకంటే వాళ్ళ గురించి ఎక్కువ తెలియదు మనకి. ఉమ్, అలా ఉండాలి, అలా ఉండడానికి ఇష్టపడతారు. ఉమ్. చేసుకున్నా కూడా ఎవరికి తెలియకుండానే చేసుకుంటాం. ఇప్పుడు మీకు మీ మీద పడిన ఇప్పుడు ఆ మీమ్స్ కానీ ట్రోల్స్ కానీ మీ మీద వస్తున్న ట్రోల్స్ కానీ వాటికి ఏమైనా కౌంటర్ ఇవ్వదాల్సి కౌంటర్ ఏం లేదు. నేను కాంటెంట్ చేస్తుంటా, మీరు కామెంట్స్ చేసుకుంటుండండి అంతేనా? అంతే. లాస్ట్లో మ్యూజిక్ ఎగ్జాక్ట్లీ, మంచిగా ఉంది కదా. నేను కాంటెంట్ చేస్తా, మీరు కామెంట్స్ చేయండి. క్యాట్ ఇట్. సూపర్. ఓకే నవీన్ గారు, మీ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మీరు చెప్పడం జరిగింది, అది కూడా సూపర్. మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎందుకంటే ఆనెస్ట్గా చెప్తున్నాను, నేను కూడా నాకు కూడా అదే కరెక్ట్ కంటెంట్ అనిపించింది. ఎందుకంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఎవరి ఒపీనియన్ మీద వాళ్ళు డిపెండ్ అయ్యి ఉండొచ్చు. అలా అని చెప్పని స్వతంత్రం ఇచ్చారు కదా అని చెప్పి విచ్చలగిరి మనం మాట్లాడుతున్నది కాదు, కానీ దానికంటూ కొన్ని ఎథిక్స్ ఉంటాయి, దానికంటూ కొన్ని ఉంటాయి ఖచ్చితంగా. వాటన్నిటి కూడా మనం బేస్ చేసుకుని మనం మాట్లాడాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే స్వతంత్రం అంటే ఏం కాదు, స్వతంత్రం అంటే మనం విచ్చలగిరిగా మాట్లాడడానికి కాదు, అవతల వ్యక్తిని బాధ పెట్టకుండా, అవతల వ్యక్తి మన నుంచి స్వతంత్రం కావాలి, మనతో ఓన్ అవ్వాలి, అది స్వతంత్రం అంటే. ఎగ్జాక్ట్లీ, అంతే కదా. ఇప్పుడు ఇప్పుడు నేనున్నాను, మిమ్మల్ని నవీన్ గారు అని చెప్పని అంటున్నాను, అలా కాకుండా నవీన్ ఎరా అని చెప్పానంటే అది స్వతంత్రం కాదు, అది మీ దగ్గర స్వతంత్రం కోల్పోయినట్టు. అంతే, నా దగ్గర మీ స్వతంత్రం మాట్లాడండి ఇంకా. ఓకే రైట్, అది స్వతంత్రం. లైక్ మనం అది తీసుకుంటే అది అందరూ కూడా బాగుంటుంది. సో రైట్, ఇప్పుడు మన నవీన్ గారితో మాట్లాడడం జరిగింది కదా, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన చెప్పడం జరిగింది, ఆయన ఏ ఉద్దేశంతో ఆయన మాట్లాడారో, ఆయన ఏ ఉద్దేశంగా ఆయన ఉంటారనేది జనరల్గా యూజువల్గా మనం అందరూ డైలీ చూస్తున్నదే కాబట్టి. సో ఇప్పుడు జరుగుతున్న ఈ కంటెంట్కి సంబంధించి అయితే మాత్రం ఆయన క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో సోహెల్ గారు, మీరు కూడా ఒకసారి ఆలోచించండి, ఈ కంటెంట్ ఏం జరుగుతుందో, బయటికి ఏ విధంగా స్ప్రెడ్ అవుతుందో. కొన్ని మీకు తెలిసి ఉంటాయి, కొన్ని మీకు తెలియకుండా ఉంటాయి, కొన్ని మీకు మీ వరకు కూడా డిఫరెంట్గా వచ్చి ఉంటాయి. అవి కూడా ఒకసారి చూసుకొని ఈ కంటెంట్ని ఇక్కడతో మీరు ఎండ్ చేసుకుంటే బెటర్ అని చెప్పని కూడా మేము కూడా భావిస్తున్నాం, నవీన్ గారు కూడా భావిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వాచ్ బూట్కట్ బాలరాజు ఇన్ ద నియరెస్ట్ థియేటర్స్. సూపర్, గ్రేట్ ప్రమోషన్ మా తరపు నుంచి కూడా. థ్యాంక్ యూ నవీన్ గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఓకే, మరొక ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.